Arjun Chakravarti picture is super and wonder because I am also a sportsman in athletics. A different type of this kabaddi picture, really fantastic. The audience like so much, and the students also so much like. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కథలోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ డ్రివెన్ స్టోరీ మటుకు చాలా బాగా తీసుకున్నారు. డైరెక్టర్ ఎవరికి తెలియని ఒక వ్యక్తి, అంటే ఆయనకు బాగా దగ్గర ఉండే ఆయన చూసిన వ్యక్తి. సో అర్జున్ చక్రవర్తి అనేది మనకి ఇప్పుడు దాకా పేరు వినలేదు, బట్ అన్సంగ్ పర్సన్స్ చాలామంది ఉండిపోయారు. ఇలాంటి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉండిపోయారు. అలాంటి వాళ్ళ గురించి ఒక ఇదిగా బయటకు తీసుకురావడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ విజన్ చాలా బాగుంది. అండ్ అర్జున్ చక్రవర్తిగా విజయ రామరాజు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అంతా కూడా నాకు బాగా నచ్చింది అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఒరిజినల్ అర్జున్ చక్రవర్తిని అయితే లాస్ట్లో పిక్చర్ చూపించారు. సో ఎవరు అనేది నిజంగా కబడ్డీ ఆడిన ప్లేయరు, కబడ్డీ ప్లేయర్గా ఆయన ఏం చేశాడు, దేశం కోసం ఎలా కష్టపడ్డాడు అనేది చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడొచ్చు, ఖచ్చితంగా అయితే చూసే సినిమా. అండ్ విజయ్ రామరాజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా ఆయన కష్టపడిన విధానం, నిజంగా ఒక మూవీ కోసం ఇంత కష్టపడవచ్చు అనేది కూడా చాలా బాగా చూపించారు. అండ్ అజయ్ గారి పెర్ఫార్మెన్స్, సెజారోజ్, దయానంద్ రెడ్డి మావయ్య క్యారెక్టర్లో, సో ప్రతి ఒక్కళ్ళు. అండ్ రోషన్, మన అందరికీ తెలిసిన కోర్ట్ హీరో రోషన్ పెర్ఫార్మెన్స్ కూడా నిజంగా చాలా బాగుంది. చైల్డ్ క్యారెక్టర్ ఆఫ్ విజయ రామరాజు అర్జున్ చక్రవర్తిగా. సో రోషన్ కూడా ఆయన చూస్ చేసుకున్న క్యారెక్టర్స్, ఆ ఏజ్కి తను చూస్ చేసుకున్న క్యారెక్టర్స్కి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్ సినిమా వాజ్ గుడ్, ఎక్కడ బోర్ కొట్టదు. కొంత ఫస్ట్ హాఫ్ మనం అనుకోవాలి, కానీ సెకండ్ హాఫ్ మటుకు అలా స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఆయన పడిన కష్టాన్ని అది చూసిన తర్వాత రియల్లీ వీళ్ళు ఇంప్రెస్ అనమాట. సో ఓవరాల్గా ఒక మంచి వ్యక్తి జీవితం గురించి తెలుసుకున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అర్జున్ చక్రవర్తి సినిమా ఇప్పుడే చూసాము. అసలు మన దేశపు ఒక ఛాంపియన్ గురించి ఈ కథని ఇక్కడ వరకు తీసుకొచ్చి చూపించిన డైరెక్టర్కి, అంత డెడికేషన్తో చేసిన హీరోకి అండ్ ప్రొడ్యూస్ చేసిన ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ ఫిలిం, తప్పకుండా అందరూ వాచ్ చేయాలి. సినిమా చూసి వస్తున్నా. నిజంగా నాకైతే మన హీరోని చూస్తే ఒక అర్జున్ రెడ్డిని చూసినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ వచ్చేసి మన జెర్సీ క్రికెట్ కోసం ఎట్లనో ఇక్కడ మన అర్జున్ చక్రవర్తి కబడ్డీ కోసం అన్న. నిజంగా కబడ్డీ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ పెరుగుతున్న కొలది మన హీరో గెలుస్తాడా లేదా అనే యాంగ్జైట్మెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం మన కబడ్డీ కోచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు నాకు అది గుర్తు రావట్లేదు, కానీ మన పాత హీరోనే ఆర్టిస్టే. సో చాలా అంటే బాగా కోచింగ్ ఇచ్చి మోటివేట్ చేసి గేమ్లో దిగి సినిమా అయితే మాత్రం నాకైతే మాత్రం ఒక్కటే ముక్కలో చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం మీకే. సబ్జెక్ట్, స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సినిమాకి ఏం కావాలి అన్న దాంట్లో కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఇది చిన్న సినిమా ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా నాకైతే అసలు ఎవరు గెలుస్తారు లాస్ట్ క్లైమాక్స్ మ్యాచ్లో అయితే మాత్రం అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే సినిమా సూపర్ 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 నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో చూద్దాం అనుకోకుండా సాటర్డే సండే వీకెండ్స్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సో ఇలాంటి సినిమాలు పిల్లలు చూపిస్తే ఏమవుతుందంటే స్పోర్ట్స్ మీద అవగాహన పెరుగుతుంది. స్పోర్ట్స్ వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉంటాయి, సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దానివల్ల జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్పోర్ట్స్ సినిమాలు వస్తే ఖచ్చితంగా పిల్లలు చూపించాలి. ఇప్పుడు అందరూ ఫోన్లకే అంకితం అయిపోయారు. కేవలం ఫోన్లు పట్టుకుని అందులో గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నారు. ఇలాంటి ఫిజికల్ గేమ్స్ ఆడితే ఎలా ఉండిద్ది, ఆ బాడీ ఏంది, ఆ మెయింటెనెన్స్ ఏంది, మన హెల్త్ ఏంది, మనకు రావాల్సిన జాబ్స్ ఏంది. స్పోర్ట్స్ కోటాలో జాబ్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో స్పోర్ట్స్ అంటే అందరూ కేవలం ఫోన్లో ఆడుకునే గేమ్స్ అనే అనుకుంటున్నారు. ఏంద్రా ఎలా తయారయ్యో అంటే ఆడుకోవడానికి పంపించలేదంటే ఫోన్ ఇవ్వట్లేదు అన్నట్టు ఉంది సినిమా బయట సిచ్యువేషన్లో. కానీ ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఏంటంటే స్పోర్ట్స్ మీద అవగాహన పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆడాలి డెఫినెట్గా అన్న విధంగా ఉంది. నాకైతే సినిమా ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. కోచ్ క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ మోటివేషన్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ మ్యాచ్లో అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న, ఎవరు గెలుస్తారు అని చాలా ఇంటెన్షన్గా క్యూరియాసిటీగా చూసాం. సో ఎట్లయినా హీరోనే గెలుస్తారు. సో హీరో గెలిచారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా ఓవరాల్గా చాలా చాలా సెంటిమెంట్ అండ్ లవ్ పరంగా కానీ ఎడ్ టు జెడ్ అన్ని రకాలుగా సినిమా ఓవరాల్గా బాగుంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి ఈ వీకెండ్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అర్జున్ చక్రవర్తి సినిమా ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ సంబంధించిన
ఒక గొప్ప సినిమా అండి. నేను ట్రైలర్ చూసి ఈ సినిమాకి రావడం జరిగింది. ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఎలా ఉంటుంది అనేది ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్సేనండి. ఒక్కొక్క సీను, ఒక్కొక్క యాక్షను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఒక్కొక్క దగ్గర ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్జున్ చక్రవర్తిని అలా ఓన్ చేసుకున్నాను. అంటే ఆ క్యారెక్టర్ ఆయన ఎంత ఓన్ చేసుకొని ఎంత బాగా చేసుకుంటారు అనేది మనం ఇక్కడ సినిమాలో చూస్తూ ఉండడం జరిగింది. అలాగే హీరోయిన్ కానీ ఎక్కడ అశ్లీలతలు లేకుండా ఒక ఎమోషన్ని చూపిస్తూ డైరెక్టర్ చాలా బాగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలి. మన తెలుగులో వచ్చిన ఇలాంటి మంచి సినిమాను ఆదరించి ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. ఎన్నో అవార్డులను తీసుకొచ్చింది. అలాగే నంది అవార్డు, ఇలా మంచి మంచి అవార్డులు ఈ సినిమా తీసుకురావాలి. ఈ హీరో ఎంత బాగా కష్టపడ్డాడంటే ఆయన చేసిన సిక్స్ ప్యాక్ కానీ ఆయన చేసిన నటన కానీ చాలా చాలా బాగుంది. మామ క్యారెక్టర్ ఈరోజు ఒక స్పోర్ట్స్ పర్సన్ని అంత బాగా ఎంకరేజ్ చేసే ఒక మామ క్యారెక్టర్ చేసిన వ్యక్తి అసలు చాలా చాలా న్యాచురల్గా చేశారు. ఈ సినిమా మొత్తం మన తెలుగు వాళ్ళు చేశారంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో చేయాలంటే ఈ టీంని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటూ ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమాని చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే అర్జున్ చక్రధారి మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఒక క్రీడాకారులు ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు వాళ్ళకి అనేది చాలా నీట్గా చూపించారు. ఎక్కడ వల్గారిటీ కానీ డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఈ కాలంలో మూవీస్ రావడమే కష్టమవుతుంది. అటువంటి టైంలో ఒక కబడ్డీ పర్సన్స్ ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది చాలా బాగా చూపించారు. తర్వాత మీకు ప్రతి ఫ్రేమ్లో కూడా హీరో కష్టం కనిపిస్తుంది. అతను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా మూవీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది కబడ్డీ బ్యాక్డ్రాప్లో. సో చూస్తున్నంతసేపు చాలా ఎమోషన్గా తీసుకెళ్లారు. దాంతోపాటు ప్రతి ఒక్క క్యారెక్టర్, మెయిన్ది హీరో క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో తన చుట్టే తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. సో మనకి ఎక్కడ బోర్ కొట్టది. ఒక రియాలిటీగా తీసుకెళ్ళి లాస్ట్ ఎండ్కి వస్తే ఇది రియల్ స్టోరీ అని పెట్టారు. సో ఇంకా ఆ ఫోటో చూస్తుంటే అంటే అనిపిస్తుంది చూస్తున్న సేపు రియల్ స్టోరీ అని. క్లైమాక్స్లో ఇది రియల్ స్టోరీ అంట. సాంగ్స్ కూడా చాలా ఎమోషన్గా ఉంది. మెయిన్ డైరెక్టర్ గారు తీసే విధానం, డిఓపి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఇంకోటి హీరో గారి యాక్టింగ్, తన డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో నాకు ఏదైనా నచ్చిందంటే డిఓపి గారు అండ్ హీరో గారి డెడికేషన్. దీంట్లో చాలా చాలా కష్టపడ్డాడు. రోషన్ గారు కూడా చిన్న ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది. మేబీ ఈ మూవీ చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతుంది అనుకుంటా. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఎలాగైతే రీసెంట్గా తీసిన మూవీ లాగానే కనిపించింది నాకు. సో చాలా ఎమోషన్తో లాస్ట్లో ఎమోషన్ కూడా మనం క్లైమాక్స్ ఎమోషన్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇలాంటి మూవీ చూడండి. సో ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో నాకు ద బెస్ట్ మూవీ అని అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడే అర్జున్ చక్రవర్తి మూవీ అయితే చూడడం అయితే జరిగిందన్న. ఎందుకంటే ఇది ఒక క్రీడాకారుడి మీద తీసిన రూపొందించిన మూవీ. నిజంగా ఒక కబడ్డీ అనేదే పెద్ద గేము. ఎందుకంటే చాలామంది ఒకరు క్రికెటర్ అవ్వాలని, లేదంటే ఒకరు వాలీబాల్ ప్లేయర్ అవ్వాలని, అంటే ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. అట్లనే ఈ కబడ్డీ నేపథ్యం ఏదంటే చాలా బాగుంది. అంటే మనం అక్కడికి వెళ్ళాలి అంటే మన ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోవు, లేదంటే ఏదైనా సాధించాలంటే మన సిచ్యువేషన్స్ బాగోవు. కానీ ఎన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అక్కడ ఉన్నదాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎన్ని కష్టాలు అయితే ఉంటాయో, అలాగే హీరో గారు చేసిన పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. నిజంగా తీసుకున్న క్యాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఇంత మంచి మూవీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే అర్జున్ చక్రవర్తి ఇంత టాప్లో కూర్చుంది. ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళి మంచిగా కూర్చొని హ్యాపీగా నవ్వుతూ చూడాల్సిన మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. అర్జున్ చక్రవర్తి పేరు గుర్తుపెట్టుకోండి, ఇటు కొట్టేసింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అంటే వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది 1985 ఆ మోడ్లో తీసుకెళ్లారు. పాతగా అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఎన్ని ప్రాబ్లంలు ఉంటాయి, అంటే వాళ్ళు చేసిన ప్రాబ్లం ఫేసింగ్ అని అన్నీ చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్ మాత్రం. హీరో కూడా చాలా బాగా ఎక్సలెంట్గా చేశారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చేలాగా తీశారు. అంటే ఇక్కడ కొన్ని మూవీస్లో ఈ రోజులలో వర్గాటి అది ఇక్కడా లేకుండా చాలా నీట్గా మూవీ అంటే ఇలా ఉండాలి అనే వేలో తీసుకెళ్లారు. చాలా నీట్గా ఉంది మూవీ మాత్రం. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అందరూ చాలా బాగా నచ్చుద్ది. అందరూ రండి థియేటర్కి. మూవీ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగా నచ్చింది.